దీని గురించి ఆలోచించి ఈ ఒక్కరోజు మనం సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు మర్చిపోయే పరిస్థితి రాకూడదు. ఒకసారి మేడే గురించి తెలుసుకోండి. 12 గంటల పని దినం అంటే ఒక రోజులో 12 గంటలు పనిచేసే వాళ్ళు ఇంతకు ముందు. ఈ 12 గంటలు ఏదైతే దీన్ని కుదించి 8 గంటలకు కార్మికులకు పని గంటలను చెయ్యాలని చెప్పి ఎక్కడో అమెరికాలో స్టార్ట్ అయిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా అనేక కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు 8 గంటలు మన పని దినాలు సాధించుకున్నామంటే మన కార్మికుల యొక్క ప్రాణ త్యాగాలు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కండి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదాన్ని కార్ల్ మార్క్స్ మహనీయుడు ప్రతిధ్వనించి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్నంతా ఒక తాటిపైకి తీసుకురావడం జరిగింది. నాటి నుంచి నేటి దాకా 8 గంటల పని విధానం అమలు అవుతుంది. ఇప్పుడే ఈరోజు మల్టీనేషనల్ కార్పొరేట్ సంస్థలు సంబంధించినటువంటి మళ్ళీ 12 గంటల పని విధానం రాబోతోంది. పార్లమెంట్ లో కూడా చట్టం చేశారు. ఈరోజు 24 గంటలను 3 దశలుగా విభజించి కార్మికుడికి విశ్రాంతికి 8 గంటలు, తాను మిగతా పని 8 గంటలు పని చేయాలని, 8 గంటలు నిద్రపోవాలని, ఇవి ఉంటేనే కార్మికుడు పని చేయగలడని ఈరోజు మేధావులు ఘోషిస్తే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి మల్టీనేషనల్ కంపెనీలో ప్రపంచ స్థాయిలో వస్తున్నటువంటి కొత్త కంపెనీల కోసం ఈ చట్టాలను సవరిస్తున్నారు. ఈరోజు కార్మిక వర్గాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గ సంక్షేమం కోసం కాకుండా ఈరోజు కార్పొరేషన్ లో ఆర్టీసీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా కూడా ఆ విధంగానే ఉందో. ఈరోజు టీఏలు కానీ డిఏలు కానీ లేకపోతే కార్మిక సంక్షేమం కానీ ఈరోజు హాస్పిటల్ విధానం కానీ ఏమాత్రం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు రాబో కాలంలో పోరాటాలు చేసి మరో స్వతంత్ర పోరాటం చేస్తే తప్ప మరి ఈ రోజు ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం ఏమాత్రం ప్రభుత్వాలు పనిచేయలేదనేటువంటి విధానం కనిపిస్తుంది. గతంలో అయితే పొద్దే అద్దుగా ఉదయం పొద్దు పుట్టినప్పటి నుంచి పొద్దు గుంకేంత వరకు పని చేయించేవారు. అదేవిధంగా మనకు ఈ ఆఫ్లు అనేటివి లేవు, ఆదివారాలు కానీ ఈ ఆఫ్లు అనేటివి లేవు. ఎంతో మంది నాయకులు పోరాట పటిమ వల్ల ఈరోజు మనము 8 గంటల పని సమయాన్ని ఈరోజు సాధించుకున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు 10 గంటల కంటే 1 గంట ఎక్కువ పని చేసినా కానీ ఓటీ కల్పిస్తున్నారంటే ఈ మన పెద్దల పోరాట పటిమే ఇదంతా. ఈ అవకాశం మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇందాక కృష్ణప్ప గారు మాట్లాడుతూ ఒక సమయం అనేది రోజుకి 24 గంటలు ఉంటుంది. దాంట్లో ఒక 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, అలాగే 8 గంటలు వినోదానికి అంటే ఉల్లాసము ప్రకాశం దానికోసం నిద్ర ఎంత ముఖ్యమో పని ఎంత ముఖ్యమో అలాగే సామాజిక సేవ కావచ్చు లేదంటే విశ్రాంతి కావచ్చు, ఈ 3 భాగాలు పంపించారు. మరి గతంలో అయితే మరి 1886కు ముందు అయితే మరి నరసింహులు గారు చెప్పినట్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6-7 వరకు మరి పని చేస్తుంటే మరి వాళ్ళకి నిద్ర తక్కువ అయ్యేది. మరి